ఒక అంతరిక్ష నౌకని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అది భూమిపైకి చాలా వేగంగా వచ్చి ఒక చెరువులో పడిపోతుంది. అందులోంచి ఇద్దరు వ్యామోగంలు స్పేస్ సూట్లు వేసుకుని బయటకు వస్తారు. వాళ్ళు ఒక వ్యక్తిని బయటికి లాగుతారు. తర్వాత అతను నిద్రలోకి జారుకుంటాడు. నిద్రలో అతను తన గ్రహంలో గడిపిన జీవితాన్ని గుర్తు చేసుకుంటాడు. కొద్దిసేపు తర్వాత అతనికి మెలకు వస్తుంది. అయితే తన సహచరుడి ఛాతిపైన పెద్ద గాయం ఉంటుంది. సో దానివల్ల అతను చనిపోయి ఉంటాడు. అదే సమయంలో చెరువులో ఉన్న కంప్యూటర్ నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. అతను వెంటనే ఆ కంప్యూటర్ను బయటకు తీసి ఈ ప్రదేశం గురించి సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కంప్యూటర్ అతనికి దగ్గరలో ఎక్కడా కూడా ఇతర స్పేస్ షిప్లు లేవని చెప్తుంది. అతను చాలా నిరాశ చెందుతాడు. సో అతను ఏం చేస్తాడంటే కంప్యూటర్ నుంచి ఒక వైర్ని తీసుకుని తన కంట్లో పెట్టుకుంటాడు. దీనివల్ల ఇక్కడున్న గ్రహం చరిత్ర, జీవులు, భాషలు, జీవిత విధానం గురించి మొత్తం సమాచారం అంతా అతని మెదడులోకి వెళ్ళిపోతుంది. తర్వాత అతను తన గన్ను తీసుకుని లక్ష్యాన్ని సాధించడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తర్వాత సాయంత్రం అయిన తర్వాత చనిపోయిన వ్యక్తికి రాళ్లతో సమాధి చేస్తాడు. ఇప్పుడు అతని లక్ష్యం ఏమిటంటే తన గన్నుతో అక్కడి నుంచి సురక్షితంగా బయటపడి తన గ్రహానికి తిరిగి వెళ్ళిపోవాలి. అలా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత అతను ఒక భారీ వేల్ శవాన్ని చూస్తాడు. ఇది మనిషి చేసిన పని కాదని అతనికి అర్థమైపోతుంది. తర్వాత అతను ఒక గ్రామానికి చేరుకుంటాడు. కానీ అది ఒక ఘోర ప్రమాదంలో పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది. ఆ సమయంలో అతన్ని ఎవరో తనని గమనిస్తున్నారేమో అనిపిస్తుంది. సో వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. అయితే ఒకడు గుర్రం వేసుకుని వచ్చి అతని పైన దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అతను గన్ను నదిలో పడిపోతుంది. ఇప్పుడు అతన్ని వైకింగ్ల గ్రామానికి తీసుకెళ్తారు. ఆ గ్రామం చుట్టూ రౌండ్గా కలపతో నిండిన గోడలు ఉంటాయి. తర్వాత మనం ఈ గ్రామ రాజు అయినటువంటి రద్గర్ను చూస్తాం. అతను తన కుమార్తె ఫ్రేయతో కలిసి ఖడ్గ విద్యలో బిజీగా ఉంటాడు. ప్రాక్టీస్ మధ్యలో ఫ్రేయ నేను వుల్ఫ్రిక్ని పెళ్లి చేసుకుని అంటుంది. అదే టైంలో ఆమె భుజానికి గాయం అవుతుంది. తర్వాత రాజు ఆమె భుజానికి మందు రాస్తాడు. ఇంతలో వుల్ఫ్రిక్ అక్కడికి వస్తాడు. దగ్గరలో ఉన్న గ్రామంపై జరిగిన దాడి గురించి చెప్తాడు. గ్రామం మొత్తం రక్తంతో తడిసిపోయింది. కానీ ఒక్క శవం కూడా అక్కడ కనిపించలేదంటాడు. అనుమానంగా ఉండడం వల్లనే ఆ వ్యక్తిని అక్కడికి స్ప్రో కోల్పోయేలా కొట్టి తీసుకొని వచ్చుంటారు. ఇతని పేరే కెనెన్. ఇతనే మన మూవీ హీరో. వుల్ఫ్రిక్ అతనితో ఏం పని చేస్తావు నువ్వు అని అడుగుతాడు. ఇప్పుడు కెనెన్ అంటాడు, నేను ఉత్తర ప్రాంతం నుంచి డ్రాగన్ వేటకి ఇక్కడికి వచ్చానని అబద్ధం చెప్తాడు. కానీ ఎవరు కూడా అతని మాటలు నమ్మరు. అందరూ అతన్ని అనుమానిస్తారు. ఈ గ్రామాల విధ్వంసానికి ఇతనే కారణమని అందరూ అనుకుంటారు. అయితే అతను తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా వైకింగ్ల బలాన్ని ఎదుర్కోలేక మళ్ళీ బందీగా చిక్కుతాడు. ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు కెనెన్ కాగబెట్టిన ఇనుము ఉపయోగించి తన గొలుసులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే టైంలో ఫ్రేయ అక్కడికి వస్తుంది. మరోవైపు రాజు వుల్ఫ్రిక్ని పిలిచి గునార్ అనే వ్యక్తితో మాట్లాడమని చెప్తాడు. కానీ వుల్ఫ్రిక్ దానికి అంగీకరించడు. ఎందుకంటే గునార్ తన తండ్రిని చంపేసి ఉంటాడు. ఇప్పుడు రాజు అతనితో చాలా బలమైన మాటలు చెప్తాడు. అది నీ తండ్రి అజాగ్రత్త వల్ల జరిగిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంటాడు. మీ తండ్రి చేసిన తప్పు వల్లే మీ తండ్రి చనిపోయాడు అంటాడు. ఇటువైపు ఫ్రేయ కెనన్ను నువ్వు ఆ దాడి చేసావా అని అడుగుతుంది. కెనెన్ నేను చేయలేదు అని సమాధానం చెప్తాడు. ఆ వెంటనే అతను గాడు ఫ్రేయపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అర్ధరాత్రి అతను అడవుల్లో పరిగెడుతూ ఉన్నప్పుడు గ్రామంలో కొన్ని హెచ్చరికలు వినిపిస్తాయి. అందరూ యుద్ధానికి సిద్ధమవ్వండి అంటూ ఉంటారు. గున్నర్ దాడి చేస్తాడేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ బయటికి వచ్చి చూస్తే ఎవ్వరు కూడా కనిపించరు. కానీ ఇది ఏ మానవుడి పని కాదు, ఒక క్రూరమైన జంతువు గ్రామంలో ప్రవేశించి హత్యలు చేస్తుంది అనుకుంటారు. అప్పుడు కెనెన్ పరిగెట్టుకుంటూ వచ్చి ఆ జంతువును మోర్విన్ అని పిలుస్తాడు. అదే టైంలో మనకు ఒక విషయం తెలుస్తుంది. కెనెన్ స్పేస్ షిప్లో ఉన్న ఈ డ్రాగన్ భూమి మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది అని తెలుస్తుంది. తర్వాత అర్ధరాత్రి కెనెన్ తిరిగి వాళ్ళకి పట్టుబడతాడు. అతను తన గ్రామంపై జరిగిన మోర్విన్ దాడిని గుర్తు చేసుకుంటాడు. తన ప్రజలను రక్షించలేకపోయానన్న బాధ తనకి ఇంకా ఉంటుంది. మరుసటి రోజు ఒక చిన్న పిల్లాడు కెనెన్కు బ్రెడ్ ఇచ్చి తినమని చెప్తాడు. మరోవైపు గ్రామంలో మనుషులు ఈ మార్విన్ అనే పిశాచాన్ని వెతుకుతూ ఉంటారు. మరోవైపు రాజు మళ్ళీ కెనెన్ను పిలిపించి డ్రాగన్ గురించి వివరాలు అడుగుతాడు. అప్పుడు కెనెన్ చెప్తాడు, మోర్విన్కి మ్యాజికల్ వెలుతురు దొరికితే అది ఇంకా బలంగా మారుతుంది. దాని శరీరం రెట్టింపు పెద్దదైపోతుంది. అంతేకాకుండా కనిపించకుండా కూడా ఉండగలదు అంటాడు. అయితే గ్రామ ప్రజలు కోపంగా ఇదంతా నీ వల్లే జరిగిందంటారు. కానీ రాజు అతి కష్టం మీద వాళ్ళని ఆపుతాడు. కెనెన్ ఈ వైకింగ్లు ఇప్పుడు మార్విన్ని చంపేందుకు సిద్ధంగా ఉన్నారు అని అర్థమైపోతుంది. అతను కూడా రాజుతో కలిసి వేటకు వస్తాను అని చెప్తాడు. అయితే రాజు కూడా అంగీకరిస్తాడు. ఇక్కడ బయటికి రాగానే ఫ్రేయ అతని మీద ఒక్క పంచి ఇచ్చి నిన్న నువ్వు చేసిన తప్పుకి ఇది ప్రతీకారం అంటుంది. తర్వాత వాళ్ళంతా అడవిలోకి బయలుదేరతారు. మార్గం మధ్యలో రాజు కెనెన్తో మాట్లాడతాడు. మోర్విన్ ఆపకపోతే నీ ఊర్లో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది అని కెనెన్కి అంటాడు. అప్పుడు వుల్ఫ్రిక్ చుట్టుపక్కల శవాలు కనిపిస్తున్నాయి, అందుకే మనం చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి వేట కొనసాగిద్దాం అంటాడు. కెనెన్ మాత్రం లేదు మనం కలిసే ఉండాలి, ఇలా ఉంటేనే సేఫ్ అంటాడు.
కానీ రాజు ఒప్పుకోడు. ఇద్దరిద్దరు కలిసి విడిపోవడం బెటర్ అంటాడు. రాజు బోరెమిన్ అనే సేనాధిపతితో కలిసి ఒక దారి పట్టుకుంటాడు. ఇంకో పక్కన సిపాయిలకి ఒక గుహ దగ్గర శవాల వాసన వస్తూ ఉంటుంది. కాస్త ముందుకెళ్ళగానే గుహలోంచి ఎవరో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెంటనే మిగతా వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తారు. అందరూ లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు ఒక పెద్ద భయంకరమైన ఎలుగుబంటి కనిపిస్తుంది. ఆ గుహ మొత్తం శవాలతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళెవరో కాదు, నాశనం అయిపోయిన ఆ ఊరి ప్రజలు. వెంటనే వాళ్ళందరూ ఇదంతా చేసింది ఆ ఎలుగుబంటి అనుకుంటారు. అంతే, దాన్ని చుట్టుముట్టేస్తారు. కేనన్ దాన్ని పొడిచి చంపేస్తారు. రాజు దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. కేనన్ ధైర్యాన్ని చూసి అతన్ని విడుదల చేస్తాడు. తర్వాత సాయంత్రం ఊర్లో పెద్ద సంబరాలు చేసుకుంటారు. ఆ ఎలుగుబంటి చనిపోవడం వల్ల అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కేనన్ కూడా గ్రామస్తుల్లాగా ఊర్లో కలిసిపోతాడు. అతనికి రాజు పక్కన కూర్చొని భోజనం చేసే అవకాశం దొరుకుతుంది. ఇంతలో బ్రెడ్ ఇచ్చిన ఆ చిన్న బుడతుడు ఎరిక్ అక్కడికి వస్తాడు. కేనన్ హ్యాపీగా తన ఖడ్గాన్ని అతనికి గిఫ్ట్గా ఇచ్చి నీ పేరేంటి అని అడుగుతాడు. ఎరిక్ తన పేరు చెప్పి మా అమ్మ నాన్న ఇద్దరు యుద్ధంలో చనిపోయారు, ఊరి వాళ్ళు ఇప్పుడు నన్ను చూసుకుంటున్నారు అంటాడు. కొద్దిసేపు తర్వాత అక్కడికి వుల్ఫ్రిక్ వచ్చి ఆల్ రైట్, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదామంటాడు. కొంతమంది సిపాయిలు తలపైన షీల్డ్లు పెట్టుకుని ఉంటారు. గేమ్ ఏమిటంటే వాటి మీద నడిచి చివరి దాకా వెళ్ళిపోవాలి. ఇదే గేమ్. కేనన్ మాత్రం మళ్ళీ ట్రై చేసి కింద పడిపోతాడు. నేరుగా బోరెమిర్ మీద పడతాడు. వుల్ఫ్రిక్ నవ్వకుండా జాలి పడకుండా అతన్ని లేపి నిలబడతాడు. అంతా అయిపోయిన తర్వాత కేనన్ హాల్ బయటకు వచ్చేస్తాడు. వెంటనే ఫ్రేయ దగ్గరకు వచ్చి నాన్నతో అడవిలో చేసిన మిషన్కి నీకు థ్యాంక్స్ అంటుంది. కేనన్ మాత్రం చాలా సీరియస్గా ఒక విషయం చెప్తాడు. ఫ్రేయ నిజం చెప్పాలంటే వాళ్ళను చంపింది ఎలుగుబంటి కాదు, మోర్వేనే. అది మళ్ళీ వస్తుంది అంటాడు. అయితే ఇక్కడ ఎవరు ఊహించక ముందే గునార్ సైన్యం ఊరిపైన దాడి చేస్తుంది. ఘోరమైన యుద్ధం మొదలు పెడుతుంది. కేనన్ ఫ్రేయ ఇద్దరు వాళ్ళతో పోరాడతారు. అయితే చాలామంది అక్కడికక్కడే చనిపోతారు. ఇంకోవైపు గునార్ రాజుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. చివరి నిమిషంలో కేనన్ వచ్చి రాజుని ప్రాణాలతో కాపాడతాడు. ఇప్పుడు కేనన్ గునార్ మధ్య ఫైట్ జరుగుతుందేమో అనుకుంటారు. అయితే గునార్ సైన్యం వచ్చి అతన్ని వెనక్కి లాగేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గునారు కేనన్ ముందు పనికిరాడని. వెళ్ళేటప్పుడు గునార్ రాజుపై కోపంతో ఇదంతా నీ వల్ల జరిగింది, మా ఊరు నాశనం అయిపోయింది అంటాడు. తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత ఫ్రేయ కేనన్కి గునార్ పూర్వ కథ చెప్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వుల్ఫ్రిక్ నాన్న రాజుగా ఉండేవాడు. ఆ సమయంలో ఊర్లన్నీ కలిసి ఫ్రాన్స్పై దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. ఆ టైంలో గునార్ రాలేదు. అందుకే అతనికి విశ్వాసఘాతకుడిగా భావించారు. అప్పటి నుంచి ఈ రెండు ఊర్ల మధ్య శత్రుత్వం మొదలైంది అంటుంది. ఇదిలా ఉండగా అడవిలో గునార్ సైన్యం మాటు వేసి కూర్చుని ఉంటుంది. వాళ్ళు వుల్ఫ్రిక్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి ఉంటారు. అయితే ఒక సిపాయి కొంచెం పక్కకు వెళ్ళి చుచ్చుపోసుకోవడానికి వెళ్తాడు. సడన్గా చెరువులోంచి మోర్విన్ బయటకు వచ్చి ఆ సిపాయిని దారుణంగా చంపేస్తుంది. ఇది చూసిన గునార్ సైన్యం ఇది వుల్ఫ్రిక్ వాళ్ళ పని అయి ఉండొచ్చు అనుకుంటారు. అయితే కొద్ది క్షణాల్లోనే మోర్విన్ చాలా మంది సైనికులను చంపేస్తుంది. చివరికి గునార్ మాత్రమే దాని ఎదుట ఉంటాడు. వాడేం చేయలేడని అతనికి తెలిసినా కూడా గునార్ ధైర్యంగా మోర్విన్ ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు. అదే టైంలో మోర్విన్ నుంచి తప్పించుకున్న గునార్ స్నేహితులు ఆ గ్రామానికి వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ గేటు తెరవమని వేడుకుంటారు. అయితే ఇక్కడ వుల్ఫ్రిక్ గునార్ స్నేహితులు వాళ్ళ గ్రామంలో ఉండడం చూసి వీళ్ళు మళ్ళీ ఏదైనా కుట్ర చేయడానికి ఇక్కడికి వచ్చారేమో అనుకుంటారు. అందువల్ల వాళ్ళ సైనికులకు వాళ్ళ మీద దాడి చేయమని చెప్తాడు. అయితే చివరికి గునార్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మోర్విన్ నుంచి ఎలాగోలా తప్పించుకుని గునార్ కూడా ఇప్పుడు గ్రామం నుంచి హెల్ప్ కోసం ప్రయత్నం చేస్తాడు. అయితే వుల్ఫ్రిక్ సైనికులు అటాక్ చేయడం వల్ల గునార్ ఫ్రెండ్స్ అంతా కూడా చనిపోతారు. ఆ దాడిలో గునార్ మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత కేనన్ గేట్ తెరిచి గునార్ని గ్రామంలోకి తీసుకుని వెళ్తారు. అయితే గునార్ని చూడగానే వుల్ఫ్రిక్ కోపంతో అతనిపై దాడి చేయాలనుకుంటాడు. అయితే అదే సమయంలో అడవిలో ఒక లైట్ వెలుతురు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఆ కాంతి ఒక వ్యక్తిని చంపి అతని శరీర భాగాలను తినడాన్ని వాళ్ళు కళ్ళారా చూస్తారు. కొద్ది క్షణాల్లోనే ఆ కాంతి నీలం నుంచి ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఇప్పుడే మోర్విన్ అసలైన భయంకరమైన రూపాన్ని అందరికీ చూపిస్తాడు. తర్వాత వెంటనే అది అడవిలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ మృత్యు దాడుల వెనుక ఎలాంటి జంతువు లేదని మోర్విన్దే హస్తమని అందరికి అర్థమైపోతుంది. తర్వాత రాజు అందరినీ గ్రేట్ హాల్కి రమ్మని పిలుస్తాడు. గునార్ వుల్ఫ్రిక్ ఇద్దరు కూడా చాలా కోపంగా ఉంటారు. అప్పుడు గునారు మోర్విన్ పై నేను కత్తి విసిరిన తర్వాత అది కదలకుండా ఉండిపోయింది. ఆ టైంలో నా కత్తి గోడకి తగిలినట్టు అనిపించింది అంటాడు. అయితే కేనన్ ఇక్కడ ఒక విషయం చెప్తాడు. మోర్విన్ ఓపెన్ ప్రదేశంలో చంపాల్సిన అవసరం చాలా ఉంది. ముందుగా దానిని బలహీనపరిచేందుకు ఒక వల ఉపయోగించాలంటాడు. అయితే వుల్ఫ్రిక్ దీనికి ఒప్పుకోడు. కేనన్
కేనన్ మన గ్రామానికి చెందినవాడు కాదు, అతని మాటలు మనం నమ్మలేమంటాడు. అయితే కేనన్ కోపంతో, నువ్వు క్లారిటీగా లేకుండా మాట్లాడుతున్నావు, నీ ఊహలన్నీ తప్పులే, ముందు ఏనుగు దాడి చేసిందని చెప్పావు, ఇప్పుడు మోర్వెన్ దాడిలో గునార్ సైన్యం అంతా చనిపోయింది, ఇదంతా నీ తప్పే కదా అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు రాజు మధ్యలోకి దూరి కూల్ చేసేస్తాడు. తర్వాత కేనన్ అనుకున్న విధంగానే మోర్వెన్ పట్టుకునే ప్లాన్ కి ఓకే చెప్తారు. దీంతో వాళ్ళు గ్రామం బయట వల వేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఒక లోతైన గొయ్యి దూవుతారు. దానిపై నుంచి ఒక చిన్న కాటేజ్ లాగా కనిపించేలా కప్పేస్తారు. గోతులో చాలా రాళ్ళు కంచులు ఏర్పాటు చేసి వాటిపైన నూనె పోస్తారు. ఒక బాంబు కూడా సెట్ చేస్తారు. కేనన్ ప్లాన్ ఏమిటంటే మోర్వెన్ ని ఆ గోతులోకి పడేసి బతికుండగానే కాల్చేయాలి. ఇదే అతని ప్లాన్. ఇది పూర్తయిన తర్వాత రాజు కేనన్ కి గ్రామంలో ఒక ఉద్యోగం ఇస్తాడు. దీనివల్ల కేనన్ గ్రామ సభ్యుడు అయిపోతాడు, అంటే మన కులపోడు అనమాట. తర్వాత అదే రాత్రి మోర్వెన్ చేసిన దాడి ప్రాంతంలో ఒక సైనికుడు కళ్ళు తెరుచుకుంటాడు. చుట్టూ శవాలు కూడా ఉంటాయి. వెంటనే మోర్వెన్ వచ్చి ఆ ఒక్క సైనికుని కూడా చాలా దారుణంగా చంపేస్తుంది. అదే సమయంలో కేనన్ ఫ్రేయ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. కేనన్ తన అసలైన గతాన్ని ఇప్పుడు చెప్తాడు. తన గ్రహంలో నివసించే ప్రజలు ఈ విశ్వాన్ని ఆక్రమించాలన్న ప్లాన్లో ఉన్నారని చెప్తాడు. మోర్వెన్ జాతిపై పెద్ద ఎత్తున బాంబుల దాడులు చేశారు. దాంతో ఆ జాతి మొత్తం అంతమైపోయి నాశనం అయిపోయింది. తర్వాత ఉన్న మోర్వెన్ జాతి మొత్తం ఆపరేషన్ స్టార్ట్ చేసేసింది. కేనన్ కూడా అదే టీంలో ఉంటాడు. ఈ ప్రమాదకర మిషన్ విజయవంతం కావడం వల్ల అతని కుటుంబానికి మంచి జీవితం దొరుకుతుంది. అయితే చివరికి మరో మిషన్ కోసం సిద్ధమవుతున్న సమయంలో కేనన్ ఒక విషయం తెలుసుకుంటాడు. ఇక్కడ మోర్వెన్ మాత్రమే బతుకున్నాడు అని తెలుసుకుంటాడు. అదే కేనన్ స్పేస్ షిప్ వెంటిలో దాక్కుని ఉంటుంది. ఇప్పుడు అదే మోర్వెన్ భూమిపైకి వచ్చి ఇక్కడ ప్రజలను చంపుతూ ఉంటుంది. సో కేనాన్కి ఈ దారుణాలన్నిటికీ నేనే కారణమని అర్థం చేసుకుంటాడు. అయితే ఫ్రే అతన్ని ఇందులో నీ తప్పేమీ లేదంటూ ఓదార్స్తుంది. తర్వాత ఆమె తన వంశపారంపర్య ఖడ్గాన్ని కేనాన్కి ఇచ్చి, ఈ ఖడ్గంతో మోర్వెన్ చంపేసి భూమి మీద మిగిలిన జనాన్ని రక్షించు అని చెప్తుంది. తర్వాత రాత్రి గునర్ హెల్ప్ తో మోర్వెన్ పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాడు. సైనికులు గ్రామ గేట్లన్నీ తీసేస్తారు. ఉల్ఫ్రిక్ కేనాన్ బయటకు వచ్చి మోర్వెన్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు. చుట్టూ కమ్ముకొని చీకటి వల్ల అక్కడ క్లియర్ గా కనిపించదు. అందువల్ల కేనాన్ తన చేతిలో ఉన్న దీపాన్ని అడవిలోకి విసిరేస్తాడు. అయితే అప్పటికే మోర్వెన్ నెమ్మదిగా నిశ్శబ్దంగా వాళ్ళకి ఎదురుగా నిలబడి ఉంటుంది. అదే టైంలో ఒక ప్రీస్ట్ వచ్చి దేవుడి పేరు చెప్పి వెనక్కి వెళ్ళిపోంటాడు. కానీ మోర్వెన్ అతని తలని శరీరం నుంచి వేరు చేసేస్తుంది. అది చూసి ఉల్ఫ్రిక్ కేనాన్ వెంటనే పరిగెడతారు. వెంటనే మోర్వెన్ వాళ్ళని వెంబడిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గొయ్యిలో పడేసే ప్లాన్ అమలు చేయాలనుకుంటారు. చివరికి ప్లాన్ ప్రకారం జరుగుతుంది. మోర్వెన్ ఆ గొయ్యిలో జారి పడిపోతుంది. అయితే ఒక అపశకనం అక్కడ జరుగుతుంది. ఉల్ఫ్రిక్ కాలు జారడంతో అతను కూడా గొయ్యిలో పడిపోతాడు. ఇంతలో గ్రామ గేట్లన్నీ మూసేస్తారు. అయితే ఇక్కడ ఉల్ఫ్రిక్ లోపలే ఉన్నాడు కదా. కానీ కేనన్ ఒక చిన్న రంధ్రం గమనించి ఉల్ఫ్రిక్ను పట్టుకుని అతన్ని బయటకు లాగేస్తాడు. అదే సమయంలో లోపల అమర్చిన బాంబుకి వీళ్ళు నిప్పు పెడతారు. భారీ పేలుడు జరిగి అదంతా పేలిపోతుంది. ఆ పేలుడు సౌండ్ ఊరంతా వినిపించడం వల్ల ప్రజలు చాలా కంగారు పడిపోతారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే, ఆ శబ్దం పోకముందే గ్రామంలో ఉన్న మహిళల వెనక నుంచి ఇంకో మోర్వెన్ బయటకు వస్తుంది. ఇది ఇంతకుముందు మోర్వెన్కి సంతానమై ఉండొచ్చని వాళ్ళు అనుకుంటారు. దాన్ని చూడగానే ప్రజలంతా భయంతో పారిపోతారు. కానీ ఫ్రేయ మాత్రం అక్కడే ఉండి నేను ఎదుర్కొంటాను అంటూ ధైర్యంగా నిలబడుతుంది. ఆమె తండ్రి కూడా హెల్ప్ చేయడానికి వస్తాడు. కానీ మోర్వెన్ ఒక్కటే దెబ్బకు అతన్ని చంపేస్తుంది. అదే సమయంలో లోపల మంటల్లో ఉన్న మోర్వెన్ బయటకు వచ్చి ప్రజలపై దాడి చేస్తుంది. ఉల్ఫ్రిక్ కేనాన్ ఇద్దరు కలిసి మోర్వెన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మోర్వెన్ తన అసాధారణ శక్తితో వాళ్ళని వెనక్కి తోసేస్తూ ఉంటుంది. అప్పుడు గునార్ వచ్చి హెల్ప్ చేస్తాడు. కానీ మోర్వెన్ తన తోకతో కొట్టి గునార్ తల శరీరం నుంచి వేరు చేసేస్తుంది. తర్వాత మోర్వెన్ తిరిగి అడవిలోకి పారిపోతాడు. అదే సమయంలో ఎరిక్ అక్కడికి వచ్చి కేనన్తో ఇక్కడ ఇంకో మోర్వెన్ ఉంది, ఫ్రేయ ఒంటరిగా దాంతో పోరాడుతుందంటాడు. సో కేనాన్ వెంటనే ఫ్రేయ దగ్గరికి పరిగెడతాడు. అక్కడికి వెళ్ళేసరికి ఫ్రేయ తన తండ్రి మృతదేహాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కేనాన్ ఆమెకి ధైర్యం చెప్తాడు. తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం ఊరి ప్రజలంతా మోర్వెన్ భయంతో గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఎరిక్ మాత్రం కేనాన్తో నేను నీతోనే ఇక్కడే ఉంటాను అంటాడు. తర్వాత కేనాన్ ఫ్రేయకు, ఈ ఊరు ఇప్పుడంత సురక్షితంగా లేదు, ప్రమాదం పెద్దదైపోయింది, అందుకే నువ్వు మిగతా గ్రామ ప్రజలతో కలిసి పడవలో ప్రయాణించి ఊరిని వదిలేసి వెళ్ళిపో అంటాడు. తర్వాత కేనాన్ ఎరుకుతో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దామని చెప్తాడు. ఆ తర్వాత కేనాన్ ఉల్ఫ్రిక్ను కలుసుకుంటాడు. రాజు చనిపోయిన తర్వాత రాజసింహాసనానికి అర్హుడు ఉల్ఫ్రిక్. అయినా కూడా చుట్టూ జరుగుతున్న విధ్వంసాన్ని చూసి అతను మౌనంగా నిరాశగా ఉంటాడు. అప్పుడు కేనాన్ అతనికి ధైర్యం చెప్తాడు. మనిద్దరం కలిసి మోర్వెన్ అంతం చేద్దాం, మన గ్రామం మళ్ళీ ప్రశాంతంగా ఉండాలంటే ఇదే మార్గం అంటాడు. తర్వాత కేనాన్ బోరోమిర్ని పిలిచి స్పెషల్ వెపన్స్ తయారు చేయడంలో నిమగ్నం కావాలి అని చెప్తాడు. తర్వాత ఫ్రేయ ఉల్ఫ్రిక్లతో కలిసి అతను పడిపోయిన స్పేస్ షిప్ చెరువు ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ నీటిలోకి దిగి తన పాత పరికరాలను వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్న టైంలో నీటిలో అతనికి ఒక మోర్వెన్ దృశ్యం కనిపిస్తుంది. ప్రమాదాన్ని
వెంటనే పసిగడతాడు. కేనాన్ వెంటనే నీటిలో నుంచి బయటకు వచ్చేస్తాడు. అయితే వాళ్ళు వచ్చిన పడవ పూర్తిగా ధ్వంసమైపోయి ఉంటుంది. పడవలో ఉల్ఫ్రిక్ అలా పడిపోయి ఉంటాడు. ఫ్రేయా మాత్రం ఎక్కడ కూడా కనిపించదు. తర్వాత బోరెమీర్ కేనాన్ చెప్పిన విధంగా ఒక శక్తివంతమైన ఆయుధం తయారు చేయడంలో నిమగ్నమై ఉంటాడు. కేనాన్ అక్కడికి వచ్చి దాన్ని తీసుకుని ఒక బావిలోకి దిగుతాడు. ఆ బావిలో భూమికి అడుగున ఒక రహస్య మార్గం ఒకటి ఉంటుంది. అతనితో పాటు ఇంకొంతమంది కూడా ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఎక్కడ ఒక గుహలో ఫ్రేయా కళ్ళు తెరిచి చూస్తుంది. తన చుట్టూ శవాలు గుట్టలు ఉంటాయి. వాటిని చూసి చాలా భయపడిపోతుంది. అక్కడ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మోర్విన్ ఆమెకి ఎదురుగా వస్తుంది. అయితే అదే సమయంలో అతనికి కేనాన్ గ్రూప్ వస్తున్న శబ్దం వినిపిస్తుంది. సో ఇది ఫ్రేయాని వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. కేనాన్ గ్రూపు గృహలోకి రాగానే లోతుగా లావాతో నిండి ఉన్న గొయ్యలు కనిపిస్తాయి. అదే సమయంలో మోర్విన్ వాళ్ళ మీద దాడి చేస్తుంది. అయితే మొత్తం అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతారు. చివరికి వాళ్ళు ఒక చిన్న మోర్విన్ని వాళ్ళు చంపేయగలుగుతారు. కానీ మరొక మోర్విన్ బోరెమీర్ని చంపేస్తుంది. మరోవైపు ఫ్రేయా గాయపడిన ఒక మోర్విన్ని చూస్తుంది. అది చూడలేకపోయినా శబ్దాలను ఆధారంగా ఆమెను వెతుకుతూ ఉంటుంది. ఇటువైపు కేనాన్ ఉల్ఫ్రిక్లు ఒక వేరే వైపు నుంచి ఫ్రేయా అని పిలుస్తూ ఉంటారు. ఆ శబ్దం విని మోర్విన్ ఆ దిశగా వెళ్ళిపోతుంది. దాంతో గోడలో ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఫ్రేయా ఆ రంధ్రం ద్వారా కేనాన్ వద్దకు చేరుకోవాలి. కానీ అది చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి కేనాన్ తన వద్ద ఉన్న ఆయుధాన్ని ఆమెకి ఇచ్చేస్తాడు. సో ఫ్రేయా దాంతో మోర్విన్ని చంపేస్తుంది. తర్వాత చివరికి కేనాన్ ఫ్రేయాలు కలుసుకుంటారు. కానీ గుహలో చనిపోయిన శవాలను చూసి వాళ్ళు చాలా బాధపడిపోతారు. ఇంతలో మళ్ళీ మోర్విన్ వస్తున్న శబ్దం వినిపించడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మోర్విన్ అక్కడికి వచ్చి తన కొడుకు చనిపోవడాన్ని గమనించి చాలా కోపంతో కేనాన్ గ్రూప్ పైన దాడి చేయడానికి సిద్ధమైపోతుంది. ఇంకోవైపు కేనాన్, ఫ్రేయా, ఉల్ఫ్రిక్ ముగ్గురు ఒక కొండ శిఖరానికి చేరుకుంటారు. కానీ అక్కడ నేల సరిగ్గా లేకపోవడంతో దిగడం అసాధ్యమైపోతుంది. ఫ్రేయా ఇక్కడ దిగే ప్రయత్నంలో జారి పడబోతుంది. కేనాన్ వెంటనే ఆమెను పట్టుకుని కాపాడుతాడు. అయితే అప్పటికే మార్విన్ అక్కడికి వచ్చి ఉల్ఫ్రిక్ పై దాడి చేస్తుంది. అతని పైకి ఎత్తేసి కేనాన్ పైన విసిరేస్తుంది. ఆ తర్వాత మోర్విన్ తిరిగి గుహలోకి వెళ్ళిపోతుంది. తర్వాత కేనాన్ తన ఆయుధాన్ని తీసుకుని దాని వెంట వెళ్ళిపోతాడు. ఈసారి అతను మోర్విన్ కాలు కోసేస్తాడు. దాని శరీరం నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆ వెంటనే మోర్విన్ అతనిపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా అదే టైంలో ఫ్రేయా వెనక నుంచి వచ్చి దాని మీద ఇంకోసారి దాడి చేస్తుంది. కేనాన్ కూడా వెంటనే పదే పదే దాని మీద దాడి చేస్తాడు. చివరికి మోర్విన్ చేతిని కోసేస్తాడు. మోర్విన్ లోయలో పడిపోతుంది. తర్వాత వాళ్ళు ఉల్ఫ్రిక్ వద్దకు చేరుకుంటారు. అతడు చాలా గాయపడిపోయి ఉంటాడు. మోర్విన్ చనిపోయాడా అని అడుగుతాడు. కేనాన్, ఫ్రేయా ఇద్దరు కలిసి మౌనంగా తల ఊపుతారు. అంటే చనిపోయిందని చెప్తారు. ఉల్ఫ్రిక్ కేనాన్ను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. తన చివరి శ్వాసలో తన దగ్గర ఉన్న లాకెట్ని కేనాన్ చేతిలో పెడతాడు. అంటే అది కేనాన్ను తర్వాత రాజుగా ఉండమని సంకేతం అనమాట. తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి మోర్విన్ చనిపోయిన వార్తను ప్రజలకు చెప్పేస్తారు. తర్వాత కేనాన్ ఫ్రేయాని పెళ్లి చేసుకుని కొత్త రాజ్యానికి నాయకత్వం వహిస్తాడు. ఎరిక్ను తన కుమారుడిగా దత్తత తీసుకుంటాడు. ఈ విధంగా కేనాన్ తన కొత్త కుటుంబంతో భూమిపైన శాశ్వతంగా నివాసం ఏర్పరచుకుంటాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.